మూరి ఎంత మూర 50 రూపాయలు ఒక మూరి తక్కువ అయ్యారేమన్నా ఉన్నదా? తక్కువ ఇట్లా తక్కువ ఉంటుంది. ఉంటుందా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాళేశ్వరంలో మన సతీష్ గారు పూల షాపు కాళేశ్వరం టెంపుల్లో మన శివాలయంలో అభిషేకాన్ని సామాన్లు ఇక్కడ షాపు ఇది. ఏమవుతుంది కళ్యాణానికి దండలు, రోజువారి కళ్యాణం దండలు. సార్ ఇక్కడ మీరు ఎక్కడికి ఇస్తున్నారండి? రోజు కళ్యాణానికి, నిత్య కళ్యాణానికి రోజు 2 దండలు. ఓకే, ఈ పూలను తీసుకో మంచిగా దాంట్లో 2 పూలు రాని చెప్పమ్మా. ఎన్ని మొత్తాలు ఏం పూజ చేసింది? అభిషేకానికి 150 ఇవ్వండి. 2 మొక్కలు దండ, 2 మొక్కలు లేకపోతే పుల్ల పూల సామాన్లు వేరే 150 ఉంటుంది. ఇది వేరే 150. అదే అమ్మ దానికి ఇది ఇప్పుడు లోపలికి ద్వారం వెళ్తారు. ఇలా ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఇలా పోతారు. ఇక్కడ టెంపుల్ చూడండి, ఎంత పెద్ద టెంపుల్. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన కాళేశ్వరంలో ఇది రాములవారి ఆలయంలో ఇక్కడ మన అయ్యగారు చాలా మంచి విద్వాంసుడు, బాగా పెద్ద మనిషి. అయినా కానీ ఎంత శ్రమ పడతాడు అన్నది ఆయనకు ఒక హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాద్నేని భూమయ్య యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని ఆ ఆదిముక్తేశ్వర ఆలయంలో ఇప్పుడు మేము వచ్చేసిన. ఇది కాళేశ్వరం ఆదిముక్తేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చేసిన, దర్శనానికి వచ్చేసిన ఈరోజు. ఇక్కడ మాది ధర్మపురి. నా పేరు బాద్నేని భూమయ్య, జగిత్యాల జిల్లా, మండలం ధర్మపురి, విలేజ్ ధర్మపురి. ఇక్కడ చూడండి, మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా. మంచి జంగల్ ఫారెస్ట్ ఏరియా ఇది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన కాళేశ్వరం జయశంకర్పూర్ డిస్టిక్లో వచ్చేసింది కాళేశ్వరం గ్రామం. ఇక్కడ ఆదిముక్తేశ్వర ఆలయం అనేటిది ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ మా యొక్క మిత్రుడు నగేష్ అనే నాకు ఒక తమ్ముడు, ఇలా మేము వచ్చేసినాము దర్శనానికి. చూడండి, ఇక్కడ మీకు టెంపుల్స్ చూపిస్తున్నాను. చూడండి, మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, బెల్లు గంట మాత్రం గట్టిగా నొక్కగలరు. ప్లీజ్ రిక్వెస్ట్. చూడండి, ఇక్కడ ఎంత జంగలి అంటే అడవిలో ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే మరి కాళేశ్వరం ఊరు పక్కన ఆదిముక్తేశ్వర ఆలయం అనేది ఈ జంగల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. చూడండి,
నమస్కారం అండి. సార్ మనది ఎవరు సార్? కరీంనగర్ నుండి వచ్చామండి. అవునా సార్? అంటే మీరు కరీంనగర్ నుంచి ఇక్కడికి దర్శనానికి వచ్చేసారా సార్? కాళేశ్వరం వచ్చామండి. ఇక్కడ ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా. అవును సార్. ఈ మందిరంలో దర్శనం చేసుకున్నామని వచ్చాము. చాలా రోజులు అనుకుంటున్నాము. ఓకే ఓకే. త్రివేణి సంగమం కూడా ఉంది. అవును. ఇది చాలా అద్భుతంగా ఉంది అక్కడ. వావ్. ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ వచ్చా, ఫ్యామిలీతో ఫస్ట్ టైం రావడం. అవునా? అక్కడ కూడా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకున్నాము సార్. ఇది ఆదిముక్తేశ్వర స్వామి టెంపుల్ ముందు నుండి ఉంది కాబట్టి ఇక్కడ యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది మాకు తెలిసింది. అవును సార్. భూమాత భూదేవి కూడా ఇక్కడ తపస్సు చేసింది అని కాస్త గట్టిగా చెప్పండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్. ఓకే ఓకే. ఇక్కడ యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ఇది ప్లేస్ అని చెప్పేసి విన్నాము. ఓకే. చరిత్రలో కూడా ఉంది. ప్లస్ భూదేవి కూడా ఇక్కడ తపస్సు చేసింది అని విన్నాను. వావ్. కాబట్టి ఈ రోజు ఒకరోజు సండే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీగా వెళ్ళాలి ఫ్యామిలీతోని. మా వాళ్ళకి కూడా ఒకసారి దర్శనం చేపివ్వాలి అని చెప్పేసి ఇంట్లో చాలా టైం చెప్పాను. ఈరోజు తీసుకొని వచ్చాను సార్. చాలా ధన్యులం. ఈరోజు మాకు దర్శనం అయింది. అవునా? అద్భుతమైన దర్శనం అయింది ఈరోజు. అవునా? అవును సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేండి? నాగరాజు అండి. నీ పేరు నాగరాజు. మీ వైఫ్ పేరు ఏంటండి? శిరీష అండి. మా పాప శ్రీనిక. శ్రీనిక గారు అలిగినారు. ఒకసారి చూడండి ప్లీజ్, రిక్వెస్ట్. వావ్ సూపర్. శ్రీనికనా? మస్తు. ఓకే గుడ్. సార్ మీ డాడీ పేరు ఏం పేరండి? లక్ష్మీ నరసయ్య. లక్ష్మీ నరసయ్య. ఇంటి పేరండి? రాజూరి. రాజూరి లక్ష్మీ నరసయ్య మీ డాడీ పేరు. సార్ తర్వాత మీరు రాజూరి నాగరాజు. అమ్మ శిరీష. మీ మమ్మీ డాడీ పేరు కూడా చెప్పు, లైఫ్లో ఉండిపోతుంది. వినొస్తలేదు నాకు. శంకరయ్య సుజాత. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు ఒక గెస్ట్లు ఇక్కడ మా ఫ్రెండ్స్ అని అంటే ఇక్కడ నేను ఒక ఆదిముక్తేశ్వర ఆలయంలో దర్శనానికి వస్తే మనకు ఇక్కడ కరీంనగర్ నుండి ఇక్కడికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ ముఖంలో చూస్తే, ఫేస్లో చూస్తే ఎంత భక్తి ఉత్సాహంగా కనబడుతుందండి. చూడండి ఇక్కడ ఆదిముక్తేశ్వర ఆలయంలో ఆనందంగా వాళ్ళు ఎంత ఉత్సాహంగా చూడండి పాపతో సహా వచ్చేసి కూర్చొని ఉన్నటువంటి ఈ భక్తులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఎప్పుడూ సాకారం చేయాలని నేను ఆ ఆదిముక్తేశ్వర స్వామికి తల వంచి నమస్కారాలు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన కాళేశ్వరం గ్రామం డిస్టిక్ జయశంకర్పూర్ దగ్గర కాళేశ్వరంలో ఇక్కడ మన తాతల నాటి నుంచి ఉన్నటువంటి, నేను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చేసినటువంటి టెంపుల్ వచ్చేసింది ఇది ఆదిముక్తేశ్వర ఆలయం. ఇక్కడ చాలా మంది వస్తారు, దర్శించుకుంటారు. చూడండి ఇక్కడ రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటనంటే ఆ రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకు కలగబోయే ముక్తి అనేది తెలిసిన వాళ్ళకు తెలిసే ఉంటుంది. మేము చెప్తే మీరు మమ్మల్ని వేరే రకంగా అనుకోకండి ప్లీజ్. చూడండి వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారంటే అర్థం చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. చూడండి వాళ్ళు జంట ఫ్యామిలీతో వచ్చారు. అమ్మ నమస్తే, బాగున్నారా? మీది ఎవరండి? కొద్దిగా గట్టిగానండి. కాళేశ్వరం. అవునా అమ్మ, మీరు ఏం పని చేస్తారు? టెంపుల్లో పని చేస్తారా? అంటే మీకు జాబా ఇక్కడ? షీఫరు. ఓకే పర్లేదు. అంటే మీరు ఈ ముక్తేశ్వర ఆలయంలో వర్క్ చేస్తారు. ఓకే, చాలా మీరు సేవ చేస్తున్నారు అంతే. నీ పేరేం పేరమ్మా? దుర్గమ్మ. గుడ్. ఓకే, నైస్ నేమ్, వెరీ గుడ్. దుర్గవా? నిన్నే దుర్గవా? బాగున్నారా? ఆ అమ్మ మీ ఫ్రెండా? అవునా?
నీకు వరుసకి ఏమవుతుందమ్మా? అత్తమ్మ అవుతుందా? అంటే తల్లితో సమానం. ఓకే, గుడ్. అమ్మా నీ పేరేం పేరమ్మా? నా పేరు సుక్కమ్మ. చుక్కమ్మ. అబ్బా చుక్క లెక్క ఉన్నది పో, ఫేస్ కూడా బాగున్నావు. తర్వాత మీరు కూడా ఇక్కడ సీఫరేనా? చీపరి ఈ టెంపుల్లోనేనా? టెంపుల్. కాళేశ్వరంలో టెంపుల్లో మీరు కూడా సీపరే. నేను మీ బాధ్యని భూమయ్య, యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో. ఇక్కడ కాళేశ్వరం వచ్చేసిన మా ఒక మిత్రుడు, నాకు స్నేహితుడు, ఇక్కడ నేను కలవడానికి రావడం జరిగింది. నేను ఈ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆశీస్సులతో నేను బతకగలుగుతున్నా. ఇక్కడ మా మిత్రుడు చాలా చాలా నాకు మంచి దగ్గర దోస్తు కాబట్టి నేను రావడం జరిగింది.